నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగించటకు ఆలయంలోని 3 వరుసల క్యూ లైన్లో మరింత మార్పు. టీటీడీ ఈవో సాంబశివరావు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు, రాష్ట్రంలోని అన్ని చెక్పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు. రాష్ట్ర డీజీపీ రాముడు వెల్లడి. ఆర్టీసీ కార్మికుల సేవలు అభినందనీయం, వారి సంక్షేమానికి ప్రజా తోడ్పాటు అవసరమన్న చదలవాడ కృష్ణమూర్తి. ఘనంగా జరిగిన ఎన్ఎంయు రాష్ట్ర మహాసభ. సమాజ మార్పుకు నేటి బాలలే భవిష్యత్ నిర్దేశకులు, ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ పిలుపు. ఆత్మవిశ్వాసంతో ప్రత్యేక ప్రతిభావంతులు ముందుకు సాగితే అంధత్వం అడ్డు కాదు. డాక్టర్ సుకుమార్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన అందుల క్రీడోత్సవాలు. వార్తల్లోని వివరాలు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టుల్లో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ రాముడు తెలిపారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ భవనంలోని 3వ అంతస్తులో 2 కోట్ల రూపాయల పైబడి నిధులతో ఏర్పాటు చేసిన సీసీటీవీ సర్వేలెన్స్ సెంట్రల్ కమాండింగ్ సిస్టమ్ను శుక్రవారం రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట్రాముడు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి పుణ్యక్షేత్రం కావడంతో రోజురోజుకు వాహనాలు పెరగడంతో పాటు ప్రమాదాలను కొంతవరకు తగ్గించేందుకు అధునాతన టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. విదేశాల్లో ఎక్కువ ఇలాంటి అధునాతన టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండింగ్ సిస్టమ్ సత్ఫలితాలు ఇస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల నేరాలను చాలా వరకు తగ్గించవచ్చునన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పోలీసు నియామకాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లను 6 నెలల కాలంలో చాలా వరకు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి కోసం ఇంటర్పోల్ను సంప్రదించనున్నామని, ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, కలెక్టర్ సిద్ధార్థ జైన్, చిత్తూరు తిరుపతి జిల్లాల ఎస్పీలు శ్రీనివాస్, గోపినాథ్ జెట్టి, ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు. మన సిటీలోను మన స్టేట్లోను జనరేట్ అయ్యే వాహనాల సంఖ్య చాలా ఎక్కువ ఉంది, రోజు రోజుకు పెరుగుతుంది. సో రోడ్స్ ఏమో ఇప్పుడు వాహనాలు పెరిగే అదే నిష్పత్తిలో రోడ్లు కూడా పెంచాలంటే కష్టం, మీకు తెలిసిన విషయం. అందుకోసము టెక్నాలజీ ఉపయోగించుకొని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నార్మల్గా మనము అందరూ చూస్తుంటాం, మనం కూడా ఒకసారి అలాగే దాంట్లో భాగస్థులమే. ఒక కానిస్టేబుల్ కారు ఏదైనా మన బండి ఆపి నువ్వు రాంగ్ రూట్లో వస్తున్నావంటే మనం ఒప్పుకోము, ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఎవరు తప్ప ఆయన తప్ప ఏం తప్ప అని అది పెద్ద గొడవ అవుతుంది. దాంతో చాలా వరకు పోలీసు మీద దెబ్బతినేది ఇలాంటి చిన్న చిన్న ఘర్షణల వలన అనేది ఇప్పుడు పెద్దల అభిప్రాయం. ఇవి అవాయిడ్ చేయాలంటే కూడా ఇప్పుడు టెక్నాలజీ మనకు పనికి వస్తుంది. ఒక్కసారి అందులో మీరు రికార్డ్ అయిన తర్వాత ఎవరు మరి ఆర్గ్యూ చేయలేరు కదా. సమాజ మార్పుకు మార్గదర్శకులు నేటి బాలబాలికలు, అట్టివారు చిన్నతనం నుండి మానవతావాదాన్ని, సద్బుద్ధులను అలవర్చుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్డీ లేఅవుట్లో గల వీధి బాలల సంక్షేమ వసతిగృహంలో జరిగిన కార్యక్రమానికి హైకోర్టు జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే క్రమశిక్షణతో పాటు సద్బుద్ధులను అలవర్చుకోవాలని కోరారు. ప్రజాసేవకు అంకితమైన మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ముందుకు రాణించాలని కోరారు. తమకు ఎవరూ లేదని బాధపడకుండా కష్టపడి చదువుకుంటూ క్రమశిక్షణను అలవరుచుకున్న విద్యార్థులు సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని జడ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నందగోపాల్, లయన్స్ క్లబ్ నాయకులు కొండ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయమూర్తి బాలలకు పండ్లను పంపిణీ చేశారు. మనం బాగుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఒకరికొకరు స్నేహితులకు సాయం చేసుకుంటూ ఎవరికైనా కష్టం ఉంటే మనం తోడ్పడుతూ వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండాల. చదువుకునేటప్పుడు చదువు మీదనే శ్రద్ధ చూపించాలి, అన్నం తినేటప్పుడు అన్నం మీదనే శ్రద్ధ చూపించాలి. రేణిగుంట మండలానికి దీపం పథకం కింద 420 గ్యాస్ కనెక్షన్లు మంజూరు అయినట్లు ఎంపీడీఓ గంగా భవానీ తెలిపారు. రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గంగా భవానీ మీడియాతో వాటి వివరాలను వెల్లడించారు.
ఇందులో ఎస్సీలకు 68, ఎస్టీలకు 30, ఓసీ, బీసీలకు 322 కనెక్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. గ్రామ పంచాయతీల ద్వారా అర్హుల జాబితాలను సేకరించి వాటిని సివిల్ సప్లై శాఖకు పంపుతామని తెలిపారు. వారు ఆధార్ అనుసంధానంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారని చెప్పారు. అదేవిధంగా మండలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 5% సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నామని అన్నారు. దరఖాస్తుకు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆక్రమణకు గురైన బాలగురునాథస్వామి శివాలయ భూములను దేవాలయానికి అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏర్పేడు మండలం చిన్న అంజిమేడి గ్రామస్తులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏర్పేడు మండలం చిన్న అంజిమేడి గ్రామస్తులు నీలకంఠేశ్వర్ రెడ్డి మాట్లాడారు. తమ గ్రామ పరిధిలోని 179/3 సర్వే నెంబర్ 34 సెంట్ల భూమి బాలగురునాథస్వామి శివాలయానికి సంబంధించిందని, ఆ భూములను ఆలయ మాజీ అర్చకులు కబ్జా చేశారని ఆరోపించారు. దీన్ని ప్రశ్నించిన ఆలయ ధర్మకర్తలు గ్రామస్తులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ఆలయ భూములకు సంబంధించి నెలకొన్న వివాదంపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరిపించాలని కోరారు. బహిరంగ విచారణలో వెల్లడిన వాస్తవ పరిస్థితికి అనుకూలంగా గ్రామస్తులందరూ నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో షణ్ముగరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులు, స్టార్ హోటల్స్, వివిధ సెల్ కంపెనీలకు చెందిన సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల్లో పనిచేసే కార్మికులు, సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డీసీఎల్ విద్యాసాగర్కు కార్మిక సంఘాల నేతలు విన్నవించారు. ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రిలోని సమావేశపు హాలులో కమిటీ చైర్మన్ డిఎస్ఎల్ విద్యాసాగర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఐఎన్టీఎస్ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్, బిఎంఎస్ నాయకులు రమణయ్య, ఆసుపత్రి డాక్టర్లు రవికుమార్ తదితరులు హాజరయ్యారు. తిరుపతి నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులు, స్టార్ హోటల్స్, వివిధ సెల్ కంపెనీల సర్వీస్ సెంటర్లు, రాష్ట్రీయ సేవా సంఘం, మీ సేవా కేంద్రాల్లో పనిచేసే వేలాది మంది సిబ్బంది, కార్మికులకు కార్మిక శాఖ గుర్తింపు, ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీసీఎల్ విద్యాసాగర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన కార్మిక శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతకుముందు ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి చైర్మన్ హోదాలో తొలిసారిగా విచ్చేసిన డిఎస్ఎల్ విద్యాసాగర్కు కమిటీ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. ముఖ్యంగా ఈ మొత్తం జిల్లాలో ఉన్న 15,000 లోపల వేతనం ఉన్న కార్మికులందరికీ ఈఎస్ఐ కవర్ చేయాలని మనం ఈ కమిటీ మన ప్రధాన ఉద్దేశం. 100% అందరికీ 15,000 రూపాయల జీతంలో ఉన్న అందరికీ ఈఎస్ఐ కవరేజ్ చేస్తాం. కాంట్రాక్ట్ లేబర్, రెగ్యులర్ ఎంప్లాయీస్కు, కాంట్రాక్ట్ లేబర్కు అందరికీ తప్పనిసరిగా ఈఎస్ఐ కవరేజ్ చేస్తాము. హాస్పిటల్స్ కూడా సక్రమంగా అభివృద్ధి చేస్తాం. వైకాపా నాయకుల దౌర్జన్యాలను అరికట్టి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని టీడీపీ సర్పంచ్ కుటుంబ సభ్యులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణవనం మండలం కసిమ్మిట్ట గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ లక్ష్మీ కుటుంబ సభ్యులు మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వేషన్ అయిన స్థానం నుంచి టీడీపీ మద్దతుతో గెలుపొందడం జరిగిందన్నారు. అప్పటి నుంచి వైకాపా నాయకులు తమ కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత వారం రోజుల క్రితం సత్యవేడు అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలం అనుచరులు తమ కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేసి ఇంటిని ధ్వంసం చేశారని వాపోయారు. టీడీపీ అధికారంలో ఉన్న అదే పార్టీకి చెందిన మహిళా సర్పంచ్ కుటుంబానికి రక్షణ లేకపోవడం బాధాకరమని వారు కన్నింటి పర్యాంతమయ్యారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులకు విన్నవించినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. ఊరిలోకి అనుమతించకపోవడంతో గత వారం రోజులుగా కట్టుబట్టలతో తిండి తిప్పలు లేక నానా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కసిమ్మిట్ట తెలుగుదేశం పార్టీ సర్పంచ్ లక్ష్మి, ఆమె భర్త గోపి, మురుగయ్య, కుటుంబ సభ్యులు నందవేలు, కిరణ్, చిన్నమ్మ, ధనలక్ష్మి, జ్ఞానమ్మ, ఢిల్లీ బాబు పాల్గొన్నారు. డిసెంబర్ 27 నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఏఐటీసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు కోరారు. శుక్రవారం స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి కేంద్రంగా డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఏఐటీసీ 15వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి 15,000 మంది ప్రజలు తరలిరానున్నట్లు తెలిపారు.
సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక కర్షక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఏఐటీసీ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించి పలు తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27న ఇందిరా మైదానంలో జరిగే బహిరంగ సభకు ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ గౌర్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు రవీంద్రనాథ్, హరికృష్ణ, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ 89వ వార్షికోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్థానిక గంధమనేని శివయ్య భవన్లో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో సిపిఐ జెండాను ఆవిష్కరించారు. పేదల సంక్షేమం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలను ఈ సందర్భంగా నేతలు శ్లాఘించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన భూములను యోగా గురు బాబా రామ్దేవ్కు అప్పగించే చర్యలను టీటీడీ అధికారులు విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలోని ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక నిబంధనలు, చట్టాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన టీటీడీ ఇప్పటి వరకు అమల్లో ఉన్న సదాచారాలను ఉల్లంఘిస్తూ యోగా గురు బాబా రామ్దేవ్కు 5 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు యత్నించడం దారుణమన్నారు. ప్రజలకు యోగా విద్యను నేర్పించాలని టీటీడీ అధికారులు భావిస్తే దేవస్థానంకు చెందిన యోగా కేంద్రంలో నేర్పిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఏళ్ల తరబడి స్వామివారి సేవలో తరిస్తున్న టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో స్థలం ఇచ్చేందుకు నిరాకరించిన టీటీడీ అధికారులు బాబా రామ్దేవ్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం తగదన్నారు. ఈ విషయంపై టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ సమ్రాట్ యాదవ్, శ్రీదేవి, కుమార్, ప్రభాకర్, మునిరాజేంద్ర, శాంతి, శ్యామలమ్మ, భూపాల్, రామాంజనేయులు పాల్గొన్నారు. ఒకవేళ బాబా రామ్దేవ్ దగ్గర యోగ విద్య నడపాల తిరుపతి వాసులకు అనేది మీ ఆలోచనలో ఉంటే తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం యోగ విద్యా కేంద్రంలో అతని యోగ విద్య నడపాలంటే నడపనియండి, అభ్యంతరం లేదు. అంతేగాని దేవస్థానంలో అంగుళం భూమి కూడా ఉచితంగా ఆ విధంగా కేటాయించడానికి లేదు. తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 4 రోజుల పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వరుసగా సెలవు రోజులు కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 25వ తేదీన క్రిస్మస్ సెలవుతో పాటు మరో 2 రోజులు సెలవులు కావటంతో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మరోవైపు సంవత్సరాంతరం కావటంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగటంతో టీటీడీ అధికారులు సైతం సకాలంలో దర్శనం కల్పించేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. గత 2 రోజుల్లో 78,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా మరో 150,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనార్థం క్యూలైన్లో వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. తిరుమలలో సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి 2 కిలోమీటర్ల మేర బయట క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే నడక మార్గంన తిరుమలకు చేరుకున్న భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ మేర క్యూలైన్లో వేచి ఉన్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు అల్పాహారాన్ని అందిస్తూ సకాలంలో దర్శనం కలిగేలా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ఆలయంలో మహాలఘు దర్శనాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తు చర్యల్లో భాగంగా 11 ప్రాంతాల్లో ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ రద్దీ మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు కల్పించే ప్రత్యేక దర్శనాలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. సర్వదర్శనం, కాలినడక భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రద్దీ కారణంగా ముందస్తు గదుల రిజర్వేషన్లను కూడా టీటీడీ రద్దు చేసింది. రద్దీ కారణంగా తిరుమలలో భక్తులు అనేక ఇబ్బందులు పడుతూ స్వామివారి దర్శనం కోసం చలిలో పడిగాపులు కాస్తున్నారు. పంచాయతీ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని నిరసిస్తూ రేణిగుంటలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేశారు.
ఏపీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేణిగుంటలో పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 13వ రోజుకు చేరుకుంది. పారిశుద్ధ్య, నీటి సరఫరా కార్మికులు రేణిగుంటలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ నాయకులు సుబ్బరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ప్రైవేట్ ఏజెన్సీ విధానాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఏజెన్సీ విధానాన్ని విరమించుకొని యథావిధిగా రెన్యువల్ పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ నిర్ణయంతో కార్మికులు భిక్షాటన చేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తిరుపాల్, రమణ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు విషయంపై ఓ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనం పూర్తి అవాస్తవమని తెలుగు తమ్ముళ్లు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్సీ కోసం అరుణమ్మ పాటలు, అధికారుల ఇక్కట్లు అన్న శీర్షికతో శుక్రవారం ఓ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనం నిరాధారణమైందని ఖండించారు. టీడీపీ సభ్యత్వ నమోదులో చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవడం జరిగిందన్నారు. గ్రామ గ్రామాన బలమైన కేడర్ కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని సభ్యత్వ నమోదు చేయించాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. అధికారులను పావుగా వాడుకుని సభ్యత్వ నమోదు చేయించినట్లు వైకాపా నాయకులు నిరూపించాలని సవాల్ విసిరారు. గల్లా అరుణకుమారి ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా తప్పుడు కథనం ప్రచురించడం తగదని సాక్షి పత్రిక యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నీలకంఠ చౌదరి, గౌష్ బాషా, రెడ్డప్ప నాయుడు, మధు, నాగరాజు నాయుడు, రమేష్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో రెండో స్థానం వచ్చిందని ఓరవలేక ఈ ఇంకా మంచి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ చెడ్డ దీంతో ఒక చిన్న ఈ ప్రకటనలో రాయించడం అనేది సమంజసం కాదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. మీరు ఏమి చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్న దీక్ష 11వ రోజుకు చేరుకుంది. గత కొంతకాలంగా విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిని పనిచేస్తున్న ఉద్యోగులను దశల వారీగా పర్మనెంట్ చేస్తూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. వీరు చేపట్టిన నిరసన దీక్షకు వివిధ ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిరుమలకు తీవ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైకుంఠ ఏకాదశికి పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టామని, జనవరి 1 వైకుంఠ ఏకాదశిలకు భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు లేవని, తిరుమలలో నిర్మిస్తున్న పోలీస్ కంట్రోల్ రూమ్ను త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర డీజీపీ రాముడు అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న డీజీపీ గురువారం రాత్రి స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈఓ డీజీపీకి దర్శన వసతి సదుపాయాలను కల్పించారు. దర్శనానంతరం డీజీపీకి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈవో సాంబశివరావు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ రాముడు మీడియాతో మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి, ద్వాదశీలకు పూర్తిస్థాయి భద్రత చేపట్టామని, ఎలాంటి డోకా లేదని స్పష్టం చేశారు. అయితే తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ వద్ద తనిఖీల్లో ఆలస్యం అవుతోందని, దీన్ని గుర్తించి త్వరగా తనిఖీలు జరిగేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అదేకాక తిరుమలలో హోంగార్డులు గత 3 నెలలుగా రాలేదని గుర్తించిన డీజీపీ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి తిరిగి విధులకు హాజరయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. అలాగే శుక్రవారం ఉదయం తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర డీజీపీ రాముడు పరిశీలించారు. నిర్మాణ పనుల తీరును పరిశీలించారు. అలాగే కంట్రోల్ రూమ్లో ఎలాంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నది, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా డీజీపీ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ బాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఆర్టీసీ కార్మికులు అందిస్తున్న సేవలు మరెవరూ అందించడం లేదని, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు, వారి పిల్లలకు ఆ భగవంతుడు మంచి వెలుగును ప్రసాదించాలని కోరుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే, నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుచెన్నూరులోని ఆర్కే కళ్యాణ మండపంలో శుక్రవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర మొదటి మహాసభ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎంయు గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, కొందరి స్వార్థపరుల వల్ల ఈ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని చెప్పారు. అభివృద్ధి పదంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నది ఆర్టీసీనని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఆర్టీసీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా
మీలో ఒకరిగా కలిసి ముందుకు నడుస్తామని చెప్పారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు మెరుగుపడాలన్నారు. మీ సమస్యల పరిష్కారానికి తన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ పరిరక్షణ ధ్యేయంగా కార్మికులు పనిచేయాలని కోరారు. అనంతరం చదలవాడ కృష్ణమూర్తిని యూనియన్ నాయకులు దుశ్శాలువాతో సత్కరించి మెమోంటోను బహుకరించారు. అనంతరం ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు కొడవలి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు పనిభారం తగ్గించాలని గతంలో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కార్మికుల పనిభారం ఎక్కువగా ఉందని 2 సంవత్సరాలుగా కార్మికులకు పే స్కేల్ అమలు కాలేదన్నారు. 3 సంవత్సరాలుగా ఎన్కాష్మెంట్ రాలేదని, డిఏ కూడా పెంచలేదని వాపోయారు. పలువురు రాష్ట్ర స్థాయి నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కు చెందిన 350 మంది కార్మికులు నేషనల్ మజ్దూర్ యూనియన్లో చేరారు. ఈ సమావేశంలో రీజనల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ జీవీ రెడ్డి, మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమ్మద్, యూనియన్ నేతలు చెల్లా చంద్రయ్య, తిరుమల డిపో యూనియన్ నేత శ్రీధర్ రాయల్, ఆవుల ప్రభాకర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన యూనియన్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలోని 3 వరుసల క్యూ లైన్లను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని, సంతృప్తికర దర్శనం కల్పించడమే టీటీడీ లక్ష్యమని ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెలిసిన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా నేడు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సాంబశివరావు తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం గదులు కేటాయించే కేంద్రాలను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయంలోనికి వెళ్లే క్యూ లైన్లలో స్వల్ప మార్పులు చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లో వేచి ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు 3 వరుసల క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకుంటారు. ఈ 3 వరుసల క్యూ లైన్లో 2 మాత్రమే భక్తులు వెళ్లటానికి మొక్కు చూపుతున్నారని, క్యూ లైన్లో తోపులాటలు తగ్గించి ప్రతి భక్తుడు సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు చేపడుతున్నామని ఈవో పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్య సాధనకు అంధత్వం అడ్డురాదని జిల్లా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారిని లక్ష్మి అన్నారు. లూయిస్ బ్రెయిలీ 206వ జన్మదినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో అందుల క్రీడోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మి మాట్లాడుతూ అంధత్వం అనేది లక్ష్య సాధనకు అడ్డు కాదని, దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఈ సందర్భంగా వికలాంగులను కోరారు. బ్రెయిలీని ఆదర్శంగా తీసుకొని ప్రతి అంధుడు తన నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చుకునేలా శ్రమించాలని కోరారు. అలాగే విశిష్ట అతిథిగా పాల్గొన్న సాయిసుధ మల్టీ స్పెషాలిటీ అధినేత డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆత్మగౌరవ స్ఫూర్తితో ముందుకు సాగి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. అందులో లూయిస్ బ్రెయిలీ లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని డాక్టర్ సుకుమార్ కోరారు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుందని, దాన్ని గుర్తించి వెలికి తీసినప్పుడే వారి యొక్క నైపుణ్యం బయటపడుతుందని డాక్టర్ ప్రశాంతి అన్నారు. అందులలో కూడా ప్రతిభా పాఠవాలు మెండుగా ఉన్నాయని, వాటిని గుర్తించాల్సిన బాధ్యత సమాజంలోని అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి రవీంద్ర, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి మాట్లాడుతూ అందుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లడ్డూ భాస్కర్, అందుల సంక్షేమ సంఘ నాయకులు విజయశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 12 రోజుల పాటు కొనసాగుతున్న ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జై తక్షణం స్పందించి కార్మికుల సమ్మెను విరమించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 29న నిర్వహించి తలపెట్టనున్న టెండర్ను రద్దు చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు గంధారపు మురళి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పేద దళితుల పట్ల జిల్లా కలెక్టర్ వివక్షను మానుకోవాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు రామానాయుడు, కుమార్ రెడ్డి కోరారు.
పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. గ్రామ పంచాయతీలో కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. మండల రెవెన్యూ అధికారులు సకాలంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వనందున పెరికబలిజ కులస్తులకు చెందిన విద్యార్థులు స్కాలర్షిప్లు కోల్పోయారని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద పెరికిబలిజ కులస్తులు చేపట్టిన దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పెరికిబలిజ సంక్షేమ సంఘ నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు పెరికిబలిజ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వటంలో తీవ్ర నిర్లక్ష్యం చాటుతున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అధికారుల నిర్లక్ష్యంపై తగిన చర్యలు చేపట్టి పెరికిబలిజ వర్గానికి చెందిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలుగా శ్రీవారి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని శ్రీవారి భక్తుడు మనోహర్ తెలిపారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపంలో శుక్రవారం పురోహితులకు మనోహర్ కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి లక్ష్మీనారాయణ స్వామి, పద్మావతి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నామని చెప్పారు. శ్రీవారు అందరినీ కాపాడి రక్షించాలని ఆయన కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి 33,145 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 27 గంటల దర్శన సమయాన్ని కేటాయించింది. అలాగే నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండి 1/2 కిలోమీటర్ మేర క్యూలైన్లో వేచి ఉన్నారు. వారికి 15 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 10, 50 రూపాయల గదులు 24, 100 రూపాయల గదులు 21, 500 రూపాయల గదులు 12, 600 రూపాయల గదులు 8 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శనివారం ఆర్జిత సేవా టికెట్లు ఏవీ అందుబాటులో లేవు. కాగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకి వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 2,50,000 రూపాయలను అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,110 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,535 రూపాయలు. వెండి 1 కిలో ధర 36,960 రూపాయలు. రేటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగించటకు ఆలయంలోని 3 వరుసల క్యూ లైన్లో మరింత మార్పు. టీటీడీ ఈవో సాంబశివరావు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు. రాష్ట్రంలోని అన్ని చెక్పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు. రాష్ట్ర డీజీపీ రాముడు వెల్లడి. ఆర్టీసీ కార్మికుల సేవలు అభినందనీయం. వారి సంక్షేమానికి ప్రజా తోడ్పాటు అవసరమన్న చదలవాడ కృష్ణమూర్తి. ఘనంగా జరిగిన ఎన్ఎంయు రాష్ట్ర మహాసభ. సమాజ మార్పుకు నేటి బాలలే భవిష్యత్ నిర్దేశకులు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ పిలుపు. ఆత్మవిశ్వాసంతో ప్రత్యేక ప్రతిభావంతులు ముందుకు సాగితే అంధత్వం అడ్డు కాదు. డాక్టర్ సుకుమార్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన అందుల క్రీడోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.